పిసికి చంపుతాననడమే బాగోలేదు. అయినా దానికంత కేకలేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అమ్, కేక్ వేసింది బావన్న దాని గురించి కాదు. పండు తింటుంటే కటుకున నాలి కొరుక్కున్నా. ఏంటి నువ్వు నాలుగు కొరుక్కున్నావా? వీడు కదా కొరుక్కోవాల్సింది. అది తింటుంటే వీడు కూరుకోవడం ఏమిటి అర్థం లేకుండా? సరే మీరు అర్జెంటుగా డాక్టర్ గారికి ఫోన్ చేయండి. దేనికి? ఇలా కడుపుతో ఉన్న పిల్ల నాలుగు కొరుక్కుంటే దానివల్ల కడుపుతో ఉన్న పిండానికి ఏమన్నా ఇబ్బందా అని అడగటానికి. చాలా బాగుంది. అబ్బరాల బిడ్డ పుట్టాడు, గడ్డపారదండి బొడ్డు కొడుదామన్నాడంట వెనకటి నీలాంటోడు. మీరు ఫోన్ చేస్తారా లేదా? సరే చేస్తాను. మనం ఎందుకు వీళ్ళ మధ్య? వెళదాం పదా. పదండి. బావా కనీసం థ్యాంక్స్ కూడా చెప్పాలనిపించట్లేదా? పో. సీత, ఇదిగోమ్మ కాఫీ. సీత, అమ్మా సీత, ఏంటమ్మా? భోజనానికి రావే. పెన్ని ఇప్పుడే కాఫీ ఇచ్చింది, నేను తర్వాత తింటానులేమ్మా. అలాగే. అమ్మా సీత, ఏంటి నాన్న? ఎవరో కవర్ సీతకి ఇవ్వండి అని చెప్పి వెళ్ళాడమ్మా. నాన్న, ఆ కుర్రాన్ని మీరు చూసారా? తీసుకుందే నేను కదమ్మా. అయితే అతని నాన్న శారద గారి అబ్బాయి. నన్ను చేసుకోవాలనుకునేది అతని. సరే కానీ అభిప్రాయంలో భాగం, అభిరుచి తెలిసిన మనసు. మీకోసం మీ వాణ్ణి అవుతాననే నమ్మకంతో రాము. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము. అదే నీవు, అదే నేను, అదే గీతం పాడన. అదే నీవు, అదే నేను, అదే గీతం పాడన. కథైనా కలైనా కనులలో చూడన. అదే నీవు. ఇవన్నీ నాకు ఇష్టమైన పాటలని తనతో ఎవరు చెప్పారు? ఇతనెవరైనా నాకు తెలిసిన మనిషా, లేకపోతే నా క్లాస్మేటా, లేదంటే ఈ చుట్టుపక్కల ఏమైనా ఉంటాడా? నో ఛాన్స్. శారద గారు అక్కడెక్కడో ఉండేవారు. లేకపోతే స్వప్న అడిగి అసలు మాట కనుక్కుంటే పోతుంది.
అటు పరిచయం పెరుగుతుంది, నా అనుమానము తీరుతుంది. సీత గారు సీడీ పంపించాను, ఏమనుకుంటుందో. లిఫ్ట్ చేసేద్దాం. హలో, ఎలా ఉన్నారు సీత గారు? ఏంటి కాల్ చేసావు? చెయ్యాలనిపించిందా? ఏదైనా క్వశ్చన్ అవరా? అవును, డైరెక్ట్ గా నన్నే కలిసి నాకే సీడీ ఇవ్వచ్చు కదా. ఎవరికిస్తే చేరాల్సింది మీకే కదా. నాకిస్తే చూడాల్సిన వాడిని చూసేదాన్ని కదా. దాక్కుంటున్నారు? దాగుడు మూతలంటే ఇష్టమా? చచా, కాబోయే భార్య దగ్గర దాగుడు మూతలు అస్సలు ఆడకూడదు. అదే ప్రమాదం అండి. అవును, ఇలా అన్ని నాకు ఇష్టమైన పాటలే పంపించారు. అంత కరెక్ట్గా ఆ పాటలే నాకు ఇష్టమని మీకెలా తెలుసు? మా అమ్మ చెప్పింది. అదెలా? తను కూడా సంగీతకారనే కదా. చూడండి, అబద్ధం అందంగా ఉండాలి కానీ దొరికిపోయేలా ఉండకూడదు. ఎందుకలా అంటున్నారు? చూడండి, ఆవిడికి రాగాలు తెలియచ్చు, కానీ రుచులు అభిరుచులు ఎలా తెలుస్తాయి? సరే, నిజం చెప్తాను వినండి. నేను మీ అభిమానిని. ఏంటి మళ్ళీ షాకా? అందులో అంత విశేషం ఏమీ లేదు. మీతో సీత నా ఫేవరెట్ ప్రోగ్రాం. అలా మీ అభిమానిగా మారాను. 4-5 సార్లు ఫోన్లో మాట్లాడాను కూడా. మీ ఇంటర్వ్యూలు ఫాలో అయ్యేవాణ్ణి, మీ మాటలు వినేవాణ్ణి. అందుకే నాకు ఈజీ అయింది, కలెక్ట్ చేశాను, పంపించాను. అలాగా? ఎప్పుడెప్పుడు ఎదురు పడతామా, ఎప్పుడెప్పుడు మనసు విప్పి మనల్ని మనం చూడగలుగుతామా, ఒకరికి ఒకరు ఓకే అనుకుంటామా అనుంది. ఇది మాత్రం అందరిలాగా జనరలే కదా. సరేలేండి, ఈ మాత్రం ఫీల్ అవ్వకపోతే పెళ్ళే అనవసరం. అయ్యో అయ్యో అయ్యో, స్వర్ణ ఆగు ఆగు ఆగు. ఇక్కడ ఏమండి? వస్తే సీతాలు, ఆనంద్, సాకేత్, త్వరగా రండి. ఎక్కడ చచ్చారు? ఏంటి మగా, ఏమైంది? ఏమైందమ్మా? చూడండి. స్వర్ణ, ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఏమిటే, నువ్వు మామూలు మనిషి అనుకుంటున్నావా? నెల తప్పిన దానివి. ఏమేం పనులు చేయొచ్చో ఏమేం పనులు చేయకూడదో నీకు తెలీదా? ఏం పెంపకం పెంచిందే మీ అమ్మ. చదువు ఒక్కటే కాదు, సంసారం ఎలా ఉండాలి, బాలింత ఎలా ఉండాలి, సూలింత ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా మసలాలి అనేది కూడా నేర్పాలే తల్లి అనేది. ఇప్పుడు ఏమైందమ్మమ్మా? ఏమైందేమిటి? అంత బరువులేసుకుని కడుపుతో ఉన్న పిల్ల మెట్లు దిగచ్చా? ఆయన ఇంట్లో పని మనిషి ఉందిగా. వస్తే సీతాలు, ఎక్కడ చచ్చా? సాకేత్, మెల్లగా ఒక్కొక్క మెట్టు దింపుతూ తీసుకురా.
ఒక మెట్టు దింపుతూ తీసుకురా. ఆ చేతిలో ఉన్న బరువు తీసుకోరా. మెల్లగా దిగు, మెల్లగా. మెల్లగా దిగు. అలా నించోబెట్టావేమిట్రా? కూర్చోబెట్రా సోఫాలో. అది ఒట్టి మనిషి కూడా కాదు. నాకు పనుంది గ్రాని, నేను వెళ్తున్నా. సాకేత్, స్వర్ణ, నువ్వు ఒట్టి మనిషి కాదే. అలా ఎంతసేపు నిలబడతావు? రా, వచ్చి సోఫాలో కూర్చో. కూర్చోమ్మా. రాత్రి నువ్వు పండు తింటూ నాలుగు కొరుక్కున్నావు. ఏమైనా ప్రమాదమా కనుక్కోండి అని మీ తాతయ్యకి చెప్తే తాతయ్య ఏమో ఏమీ లేదని చెప్పారు. కానీ నా మనసు అక్క ఏదో కీడనిపించింది. అందుకే ఈ రక్ష పట్టుకొచ్చాను. జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా తిను. ఇదిగో పిఠాపురం వారసుని మోస్తున్నావు. నువ్వు అలా దర్జాగా సోఫాలో మహారాణిలాగా కూర్చో. కావలసినవన్నీ నీ దగ్గరికే వచ్చే ఏర్పాటు నేను చేస్తాను. అయినా ఆ మెట్లు మాత్రం ఎక్కడ దేనికి? ఏమండి, ఏంటి మంగ? ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? తోటలో సరదాగా మొక్కలకి నీళ్లు చల్లుతున్నాను. అబ్బబ్బబ్బబ్బా, ఈ క్షణం నుంచి ఆ మొక్కల సంగతి మర్చిపోండి. మన ఇంట్లో మొలకెత్తబోయే మన మునిమనవడి సేవలో నిమగ్నమైపోండి. చూడండి, ఇక స్వర్ణ మెట్లు ఎక్కటం దిగటం చేస్తే నా మునిమనవడు ఆయాసపడిపోతాడు. అందుకే వాళ్ళ గది కిందకి మారుస్తున్నాను. నా కంటికి ఎదురుగా, నా గదికి ముందే 5 నిమిషాల్లో ఆ గదిలో సామాన్లు ఈ గదిలో ఉండాలి. బాబా, నీకు నన్నే ఛాన్సే కట్. ఏమిటేం మాట్లాడరు? జీ హుజూర్, తమరు ఎలాగంటే అలాగే. ఇదిగో అమ్మాయి, నువ్వు పిల్లాడు భూమి మీద పడి కెవ్వుమని అరిచేదాకా నా మాట ప్రకారం నడుచుకోవాలి. నేను పెట్టిందే తినాలి, నన్నడిగే ఏదైనా చెయ్యాలి. అలాగే అమ్మమ్మా. రేపు వాడు పుట్టాక నా కొడుకే అయినా వాడు మీ చేతిలోనే కదా పెరిగేది. కరెక్ట్. తెలివైన దానివి, బాగా గ్రహించావు. నిన్ను నా స్థాయికి తెస్తా. నువ్వు తెచ్చదేంటి? నేనే కింగ్నవుతా. రేపు వాడు పుట్టాక నా కొడుకే అయినా వాడు మీ చేతిలోనే కదా పెరిగేది. కరెక్ట్. తెలివైన దానివి, బాగా గ్రహించావు. నిన్ను నా స్థాయికి తెస్తా. నువ్వు తెచ్చదేంటి? నేనే కింగ్నవుతా. కింగ్ మేకర్ లేకుండా కింగ్ కాడు. అర్థమైందా? ఏమిటి మీరు ఇంకా నిలబడ్డారు? ఏ దుర్ముహూర్తంలో పరిచయం అయ్యవరా నువ్వు? ఎందుకు శనిలా నన్ను పట్టుకుని వేధిస్తున్నావు? అసలు నీకు నాకు సంబంధం ఏంటి? వెంట
పడి వేధించి వేధించి నా బతుకు నవ్వులు పాలు చేశావు. ఇంకా ఏం చేద్దామని నీ మూలంగా చిత్రవద అనుభవించాను. ఇదిగో ఇతనే నా వెంట పడుతున్నాడు. నన్ను రోజు టార్చర్ చేస్తున్నాడు. కావాలంటే నేను కంప్లైంట్ రాసిస్తాను. ఆ పాప చేయి నువ్వు కొట్టేసి నన్ను దొంగం చేసింది చాలక మళ్ళీ దొరికినట్టు కలరిస్తే నమ్ముతాను అనుకుంటున్నావా? పో ఇక్కడి నుంచి. దొంగ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వద్దు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఇంకా అవమానాలు పడ్డం అవసరమా అని. ఊరికే వాటి గురించి ఆలోచించద్దన్నానుగా. పడ్డవాడికి గాయం అంత తేలిగ్గా మానదమ్మా. అయితే ఏమంటావ్? ఇంక ఈ నాటకం, ఈ అబద్ధం నా వల్ల కాదు. సీతకు నిజం చెప్పేద్దాం. ఏదైతే అదే అవుతుంది. వెళ్ళరా, వెళ్ళు. నేనే అభ్యంతరం చెప్పను. నా మనసులో ఉంది మాత్రం ఒకే ఒకటి, నీ సంతోషం, సీతకి న్యాయం చేయడం. అంతే. ఆ తర్వాత నీ ఇష్ట ప్రకారం నువ్వు నడుచుకోవచ్చు. అమ్మా, సారీ అమ్మా. దేనికిరా సారీ? నువ్వెంత నలిగిపోతున్నావో నాకు తెలుసురా. తనెంత క్షోభపడిందో అది నాకు తెలుసు. నా మూలంగా మీరిద్దరూ మళ్ళీ వేదనకి గురవుతారేమోనని నాకు భయంగా ఉందిరా. నా ఆరాటం మిమ్మల్ని ఇద్దరిని నష్టపెట్టదనే నేను అనుకుంటున్నాను. అమ్మా ప్లీజ్ అలా మాట్లాడొద్దు. నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను. ప్లీజ్ అమ్మా. హలో సీత. అత్తయ్య గారు, ఏంటమ్మా? నేను మీ అబ్బాయితో మాట్లాడాలి. అమ్మా ప్లీజ్ అలా మాట్లాడొద్దు. నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను. ప్లీజ్ అమ్మా. హలో సీత. అత్తయ్య గారు, ఏంటమ్మా? నేను మీ అబ్బాయితో మాట్లాడాలి. అది నువ్వెప్పుడో చెప్పావు కదా. నిజమే, కానీ నేను వారి మనస్తత్వం గురించి మాట్లాడే కన్నా నా గత జీవితం గురించి క్లియర్గా మీ ముందే మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఇంకా పోస్ట్పోన్ చేయడం ఎందుకని మీకు ఫోన్ చేస్తున్నాను. మీరు మీ అబ్బాయిని తీసుకొని గుడికి రాగలరా? ఏంటత్తయ్య గారు, ఏ సమాధానం చెప్పలేదు? నేను ఇలా అడగడం తప్పుగా అనుకుంటున్నారా? లేదు, నేను వాణ్ణి తీసుకుని వస్తాలే. అలాగే అత్తయ్య గారు, బాయ్. ఏంటమ్మా? సీత మనిద్దరిని గుడికి రమ్మందిరా. మరి ఎలా? అదే ఆలోచిస్తున్నాను. ఏయ్ ఏంటిది? ఆ గదిలో సామానంతా ఈ గదిలోకి ఎవరు మార్చారు? ఎందుకో తెలుసుకో చూద్దాం. నువ్వు నాకేం టెస్ట్ పెట్టదు గానీ ఎందుకు మార్చావు? ఎవరిని అడిగి మార్చావు? నేను కడుపుతో ఉన్నానుగా. అలా మెట్లెక్కి దిగడం మంచిది కాదంటే. కొట్టానంటే మొహం పగిలిపోతుంది. గడుపా కాకరకాయ? నీ డ్రామాలన్నీ గ్రానీ దగ్గరే, నా దగ్గర ఆడకు. డ్రామా ఆడేవాళ్ళు ఎవరి దగ్గరైనా ఆడతారు. ఏయ్ నీతో నాకు ఆర్గ్యుమెంట్స్ అనవసరం. నువ్వొచ్చి నాతో మాట్లాడుతున్నావా, నేనొచ్చి నీతో మాట్లాడుతున్నానా? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వెధవ కబుర్లు చెప్తావే. ఎందుకు గది మార్చావు? నాకు చెప్పకుండా ఎందుకు మార్చావు? అంతా నీ పెత్తనమేనా? పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర వేయొద్దు. పెత్తనం అదేం కట్టుకోలేదు. పెద్దతనంతో నేనే అన్ని ఆలోచించి గది మార్పించాను. అది పైకి కిందకి దిగటం నాకు ఇష్టం లేదు. ఇలాంటి పిచ్చి పిచ్చి అరుపులు దాని మీద అరవద్దు. పిచ్చి వేషాలకి మీద వేయద్దు. అది వంశోద్ధారకుణ్ణి తన కడుపులో మోస్తుందిరా. దాని పల్లెత్తు మాట ఎవరన్నా నేను సహించను. అర్థమైందా?